సత్య మార్గం, పరిశుద్ధాత్మ దేవుడు వారు కడుతున్నటువంటి ఆఖరి మార్గం నిత్య మార్గం. My name is Blessed Leonard. Come from CSF background. We learned many new things, and it is for everybody. It is a new one, and I thank Pastor Jagananna teaching us in a wonderful, easy way, so that we can understand in a better way. 2 దినాలలో ఆదికాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నేర్చుకున్నటువంటి అరుదైన ఒక అవకాశం. పరలోకం నుండి పరలోకం వరకు, ఆదికాండ ముందు నుండి ప్రకటన గ్రంథం తర్వాత వరకు, పరలోక రాజ్యం నుండి నిత్య రాజ్యం వరకు సత్య మార్గమును నేర్చుకోవడానికి ఒక అరుదైన అవకాశం. We know some of the parts, but something was missing. So that was like God's grace through Jagan Pastor. We got connecting points so that we can relate what has happened, what is happening and what is going to happen. Because we are having lack of knowledge. సికింద్రాబాద్లో 11-12 తారీఖు అనగా ఉదయకాలం 9 గంటల నుండి 5 గంటల వరకు 15 గంటలు మంగళవారం బుధవారం జరుగుతున్న ఈ సందేశంలో మీరు ప్రతివారు పాల్గొవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తర్వాత అసలు రహస్యమందు దాగి ఉన్న ధన సంపద నీకు ఇస్తాను, దేవుడు ఇచ్చిన వాగ్దానం నాకు నెరవేర్చబడింది. చాలా రహస్యాలు మర్మాలు నేను ఆహ్వానించేవారు సత్య మార్గం కమిటీ మరియు విజ్డమ్ ఫ్రాంచ్ జగన్ హైదరాబాద్, ఎస్పీజీ చర్చ్ సికింద్రాబాద్ బస్ స్టాప్ అండ్ రైల్వే స్టేషన్కి మరీ దగ్గరలో ఉన్న ఒక చర్చ్. గేట్ ఓపెన్ చేసి వచ్చినప్పుడు ఎండింగ్లో యూత్ ఫెలోషిప్ హాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. తప్పక రండి, వెంటనే పేరు నమోదు చేయండి. మీ పేరు దేవునికి అమూల్యమైన కార్యమై ఉన్నాయి. నా పేరు సాయి, నేను కల్వరి టెంపుల్కి వెళ్తున్నాను. 20 సంవత్సరాలుగా బైబిల్ చదివినప్పటికీ, డిఫరెంట్ చర్చెస్కి వెళ్ళినప్పటికీ ఇంత కోర్ నాలెడ్జ్ అబౌట్ ద బైబిల్ నాకు వివరింపబడలేదు. కానీ ఇక్కడ టీఎంఎం బైబిల్ కాలేజ్ ద్వారా నాకు బైబిల్లో ఉన్న కోర్ నాలెడ్జ్ నేర్చుకోగలిగాను. ఎన్ని డిఫరెంట్ చర్చెస్ వెళ్ళాను, ఒక తర్వాత ఒక చర్చ్ అని ఇక్కడ వాక్యం బాగాలేదు, ఇక్కడ బాగలేదు. కానీ పాస్టర్ గారు చెప్పిన విధంగా చర్చెస్ మారితే కాదు, మనసు మారితే. టీఎంఎం బైబిల్ కాలేజ్ ఈ సెమినార్ ద్వారా నేను ఎంతగానో నేర్చుకున్నాను, ఎంతగానో బలపడ్డాను. వీలైతే మీకు అవసరమైతే రిజిస్ట్రేషన్ చేయడానికి వెంటనే మా చిరునామా అడ్రస్ ఉంది, వెంటనే పేరు నమోదు చేయండి. వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా కూడా సరిపోతుంది. ఈ అవకాశంను నిర్లక్ష్యం చేయక తప్పక వాడుకోండి. దేవుడు దీవించును గాక.